ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్‌కి వెళ్లి బెంచ్ మీద కూర్చొని బ్రెయిన్‌లో సడెన్‌గా ఒక థాట్ వచ్చిందా? హాల్ టికెట్ ఎక్కడా? ఆ 1 మినిట్‌లో హార్ట్ బీట్ ఎలా ఉంటుందో తెలుసా? లైఫ్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో నడుస్తున్నట్టు ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నా లైఫ్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ మూమెంట్స్. ఎగ్జామ్ డే రోజు నేను నా హాల్ టికెట్ మర్చిపోయా. ఎగ్జామ్‌కి ఒక రోజు ముందు నైట్ నేను నా బ్రెయిన్‌కి క్లియర్‌గా చెప్పుకున్నా. రేపు కాలేజ్‌లో ప్రింట్ తీసుకుందాంలే అని. ఎందుకంటే మా కాలేజ్‌లో ఒక సెంటర్ ఉంటుంది. స్కాలర్‌షిప్స్, జిరాక్స్, ప్రింట్‌ఔట్స్ అన్నీ అక్కడే అయిపోతాయి. సో, ఫుల్ కాన్ఫిడెన్స్. యాక్చువల్లీ ట్రూత్ ఏంటంటే హాల్ టికెట్ కాలేజ్ నుంచి ఎగ్జామ్‌కి 1 వీక్ ముందే వచ్చింది. 1 ఫుల్ వీక్ టైం ఉంది. కానీ ఆ 1 వీక్‌లో నేను ప్రింట్‌ఔట్ తీసుకున్నానా? Nope. రేపు, రేపు అని ప్రోక్రాస్టినేషన్. ఎగ్జామ్ డే రోజు నార్మల్‌గా కాలేజ్‌కెళ్ళిపోయా. నో టెన్షన్, నో ఫియర్. కాలేజ్‌కెళ్ళి టైం చూస్తే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఎగ్జాక్ట్ 15 మినిట్స్ ఉన్నాయి. అప్పుడు అనుకున్నాను పర్ఫెక్ట్ టైమింగ్. క్విక్‌గా ఎళ్లి ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళిపోదాం. కాలేజ్‌లో ఉన్న ఆ ప్రింట్‌ఔట్ సెంటర్‌కి వెళ్ళాను. అండ్ దెన్ షాప్ ఈస్ క్లోజ్డ్. ఆ మూమెంట్‌లో నా బ్రెయిన్ బ్లాంక్. ఏం చేయాలిప్పుడు? హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ రాయడానికి అలౌ చేస్తారా? 15 మినిట్స్‌లో ఏం పాసిబుల్ అవుతుంది? బయట చూస్తే నియర్ బైలో ఒక్క జిరాక్స్ షాప్ కూడా లేదు. పానిక్ మోడ్ ఆన్. థింకింగ్ టైమ్ 0. ఐ జస్ట్ స్టార్టెడ్ రన్నింగ్. వాకింగ్ కాదు, రన్నింగ్. నియరెస్ట్ జిరాక్స్ షాప్ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది కాలేజ్ ఉంది. రోడ్ మీద రన్ చేస్తున్నా. మైండ్‌లో ఒకటే థాట్. గాడ్ ప్లీజ్ ఎగ్జామ్ మిస్ అవ్వకూడదు. షాప్‌కి వెళ్ళి ప్రింట్‌ఔట్ తీసుకున్నాను. అండ్ దెన్ మళ్ళీ 2 కిలోమీటర్స్ బ్యాక్ టు ద కాలేజ్. సో, టోటల్‌గా 2 కిలోమీటర్స్ వెళ్ళడానికి, 2 కిలోమీటర్స్ రావడానికి టోటల్ 4 కిలోమీటర్స్ ఇన్ జస్ట్ 15 మినిట్స్. స్వెట్, బ్రెత్ కంట్రోల్ లేదు. హార్ట్ బీట్ 200 బీపీఎం. లైఫ్‌లో ఫస్ట్ టైం నేను మ్యారథాన్ రన్నర్‌లా ఫీల్ అయ్యాను. కాలేజ్ గేట్ దగ్గరికి రాగానే స్ట్రెయిట్ ఎగ్జామ్ హాల్‌కి రన్. ఫైనలీ ఇన్విజిలేటర్‌కి హాల్ టికెట్ చూపించా. హీ చెక్డ్. అప్పుడు అనిపించింది బతికిపోయా. బెంచ్ మీద కూర్చొని ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేసేసా. ఆ రిలీఫ్ ఫీలింగ్ చెప్పలేను. ఈ ఇన్సిడెంట్ నాకు ఒక స్ట్రాంగ్ లెసన్ నేర్పించింది. రేప్ చేసుకుందాం అనే హ్యాబిట్ డేంజరస్, ఎస్పెషల్లీ ఇన్ ఎగ్జామ్ టైం. స్మాల్ ప్రింట్అవుట్ అనే ఒక చిన్న థింగ్ నా ఎంటైర్ ఎగ్జామ్స్ని రిస్క్లో పెట్టింది. సో మీ అందరికీ ఒక అడ్వైస్. హాల్ టికెట్ వచ్చిన రోజే ప్రింట్అవుట్ తీసుకోండి. లాస్ట్ మినిట్ ప్లాన్స్ మీద డిపెండ్ అవ్వకండి. నాలా మిస్టేక్స్ చేయకండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎగ్జామ్ హారర్ ఇన్సిడెంట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలా రియల్ లైఫ్ స్టోరీస్ వస్తాయి.